మనతో పాటు బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే అలాగే బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను టార్గెట్ చేసినప్పుడు వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు, యాక్టివ్గా ఉండనీకే అని చెప్పి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కూడా మాట్లాడే సిచ్యువేషన్. ఇప్పుడు కిషన్ రెడ్డి టార్గెట్ చేయడం, బీజేపీని టార్గెట్ చేయడం బీఆర్ఎస్ను డౌన్ చేసే ప్లానే అంటారా? బీఆర్ఎస్ డౌన్ చేయడం ఏదో బీఆర్ఎస్ డౌన్లోనే ఉన్నది. 2024 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంటు సభ్యులను గెలిచి అంత పెద్ద మొత్తంలో ఓటు బ్యాంకు సంపాదించుకొని ఈరోజు ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అని అంటే అది బీజేపీ అని ప్రజలంతా అంటున్నారు. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ గురించి ఈ రాష్ట్రంలో చర్చ ఉండదని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, కానీ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పటికే పావాలా పూర్తయిపోయింది. ఎక్కడ కూడా ఏం చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఆ పార్టీ ఇచ్చిన హామీలని అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీపై విమర్శలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. గత కొద్ది రోజులుగా ఒక్కసారిగా బీజేపీ ఎమ్మెల్యేలందరూ యాక్టివ్ అయ్యారని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు, ఏం జరిగింది అసలు? భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులం మేము ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేస్తాం. ప్రజల సమస్యలు ఏమున్నా కూడా ప్రజల తరఫున ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఆ రకంగా మేము ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల పక్షాన పనిచేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులమంతా కూడా మేము ఉన్నాం. ఈ మధ్య వ్యవహారాలు చూస్తే చాలామంది మీ పార్టీలో కూడా చర్చించుకుంటున్నారు. తొందరలోనే పాయల్ శంకర్కు ఒకవైపు ఫ్లోర్ లీడర్ బాధ్యతలు కూడా అప్పచెప్తారని ఒక చర్చ జరుగుతుంది. నిజమేనా? రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఏ పని చేయమని చెప్తే ఆ పని చేసేటటువంటి కార్యకర్తలు మాత్రం ఈ పార్టీలో పదవులు ఏదో ఎవరో కోరితే ఎవరో అడిగితే వచ్చేటటువంటి కాదు. అది రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతతో కార్యకర్తగా పనిచేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. విమానాశ్రయాలకు సంబంధించి మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి విమానాశ్రయం తిరిగి పునఃప్రారంభించాలని మీరు కూడా ఇచ్చినట్టున్నారు, వినతి పత్రాలు ఇచ్చినట్టున్నారు. మమ్మనూరే కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి, జక్రాన్పల్లికి సంబంధించి కానీ ఏం చెప్తారు? ఇంకేమైనా డిమాండ్ చేస్తారా మీరు? కేంద్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న రాజ్నాథ్ సింగ్ గారితో కూడా మాట్లాడినా, రామ్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. త్వరలో ఆదిలాబాద్ ప్రజలకు కూడా ఒక శుభవార్త వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకటి ఎస్ఎల్బీసీకి సంబంధించి మీరు సందర్శించారు, చూశాడు అక్కడ పరిస్థితి. కానీ మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కూడా అక్కడికి వెళ్తే బాగోదు, అధికారులంతా తమ చుట్టే తిరుగుతారు, వెళ్ళడం కరెక్ట్ కాదన్నారు. మీరేమో దాన్ని రాజకీయంగా వాడుకున్నారా అనేది మీ పార్టీలో డ్యువల్ రోల్ ఏమైనా ప్లే అవుతుందంటారా? మేము వారం రోజుల తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి స్థితిగతుల మీద తెలుసుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్ళినాం. మేము ఎప్పుడు కూడా రాజకీయ ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఆపద సమయంలో రాజకీయ ఆరోపణలు చేయడం కూడా మంచి పద్ధతి కాదు. మేము అక్కడికి వెళ్ళి పరిస్థితిని వాకప్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి అన్ని సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. స్వయాన ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్షణాలలో ఫోన్ చేసి మేము అన్ని రకాలుగా అండగా ఉంటాం, ఆపదలో ఉన్నటువంటి వారిని మనం ఆదుకోవాలని దేశ ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాట్లాడడం, కేంద్రం పూర్తిగా ఆ యొక్క ఎస్ఎల్బీసీ వ్యవహారంలో పూర్తిగా సహకారం అందిస్తున్నారు. మేము ఎక్కడ కూడా రాజకీయం మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉలికిపడ్డది. మేము మాట్లాడకముందే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మా కేంద్ర మంత్రి మీద తిట్ల దండకం మొదలెట్టారు. ఏదేదో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తలేవని అడ్డుకుంటున్నారని అనేకమైన రకరకాలుగా మాటలు మాట్లాడేట ప్రయత్నం చేసిండ్రు. మేము అక్కడ ఎస్ఎల్బీసీలో గమనించిన విషయం ఏంటంటే 2019-20లో ఆగిపోయినటువంటి ఆ పనిని 24-25లో ప్రారంభించేటప్పుడు 4 సంవత్సరాలు ఆగిపోయింది. ఒక సొరంగం తవ్విన తర్వాత ఆ సొరంగం తవ్వినట్టే ఉండదు. అనేక రకమైనటువంటి మార్పులు వస్తాయి. ఆ ఎస్ఎల్బీసీ పైన 2 పెద్ద వాగులు వారుతున్నాయి. ఆ వాగులు ఓపెన్ ఉన్న తర్వాత, సొరంగం ఓపెన్ అయిన తర్వాత ప్రెజర్ కూడా కిందికి వచ్చినట్టు అనుమానం వస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి కూడా ఆ స్లాబులు కుంగిపోయినాయని చెప్తా ఉన్నారు. మరి ఇవన్నిటి మీద 4 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుని తిరిగి పునఃప్రారంభించేటప్పుడు నిపుణులతో చర్చించి అన్ని రకాల రిపోర్ట్లు తీసుకొని పని ప్రారంభిస్తే బాగుంటుంది. కేవలం ఎస్టిమేట్లు పెంచేసి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసేసి పనులు ప్రారంభించడం టీఆర్ఎస్ కన్నా మేము గొప్పగా చేసినామంటే ఏం జరిగింది? టీఆర్ఎస్ వల్ల కాళేశ్వరం పోయింది, కాంగ్రెస్ వల్ల ఎస్ఎల్బీసీ పోయింది. ఈ రకంగా 2 పార్టీలతోని రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులు నష్టమైన తప్పితే ఈ 2 పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి జరిగింది ఏమిటి? అందుకు ఒకసారి మనం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందనేది మా సూచన. ఒక లాస్ట్ క్వశ్చన్. రేవంత్ రెడ్డి నిన్న మోడీని మెచ్చుకున్న తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. షిండే అవతారం ఇతనికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు, అందుకే మోడీ మంచోడని అంటున్నాడు. ఒకవేళ పార్టీలో అట్లాంటి ఏమన్నా చర్చలు ఉన్నాయి? ఒకవేళ రేవంత్ రెడ్డి మీ పార్టీలోకి వస్తే
యాజ్ ఏ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా మీరు ఏం చెప్తారు? ఆ విషయాల మీద నేను పెద్దగా స్పందించడానికి సిద్ధంగా లేను. మార్పులు రాజకీయాలలో ఎప్పుడైనా ఏమన్నా జరగచ్చు. రాజకీయాలలో మార్పులు మా పార్టీ బలోపేతమయ్యేటటువంటి మార్పు ఏదైనా జరిగితే దాన్ని స్వాగతిస్తాం తప్పకుండా. కానీ ఆ రకమైనటువంటి మార్పులు జరుగుతాయని నేను మాత్రం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు అటు పార్టీ విషయాలకు సంబంధించి అటు అభివృద్ధి కాకుండా తమ నేతను కూడా టార్గెట్ చేయడమే కాకుండా అటు ఫ్లోర్ లీడర్కు సంబంధించి కానివ్వండి ఇతర పదవులకు సంబంధించి పార్టీ ఏ బాధ్యతను ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తిస్తానని చెప్తూనే రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి మాత్రం ఏదైనా అభివృద్ధి పార్టీ బలోపేతం అవుతుందని చెప్పి జరిగితే మాత్రం అటువంటిది ఏమన్నా ఉంటే దాన్ని స్వాగతిస్తాము. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాను అని అనుకోవడం తను అనుకోవడం లేదు అని చెప్పి కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామ్యాన్ శివతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.